ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఇస్తారు, వారికి కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి. వారికి కూడా ఇస్తాను, మీరు మాట్లాడండి. ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు శాసనసభ నియోజకవర్గాలు వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రెండోసారి అందరి పేర్లు తీసుకున్నారు సార్. అందరి పేర్లు, అందరికి సమయం ఇస్తే ఎట్లా సార్? వారి పార్టీ పరంగా మీరు ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. పార్టీ పరంగా ఉంటే చెప్పండి. పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పండి. అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడారు సార్. గవర్నర్ గారి ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్. మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్? ఇప్పుడు అంతే అట్లదా సార్? సార్ అది వదిలేయండి సార్. సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్, కానీ అది వదిలేయండి సరిగా సార్. సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురి సార్. సార్ వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. సార్ మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్. సార్ 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్? మీరేం చెప్పిర్రో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్. మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్. ఇంక వద్దుగా, చాలు. 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్ని రోజులు ఏడుస్తా సార్ మా మీద? కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా. నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికే అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 సార్లు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది. ఇది నంబర్ 2. ఈ 2 విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా, సీఎం గారి రిప్లైలు ఇస్తారా, అది మీరు తెలుసుకోండి. నంబర్ 2. అట్లనే సార్ ఇప్పుడు అన్ని బోనస్ అయిందా సార్? ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్? 500 బోనస్. అది చెప్పాలా సార్? రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్? వానాకాలం ఎగ్గొట్టలేదా సార్? మొన్న ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్? ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్? అట్లా ప్రతిదీ అంతే సార్. మహాలక్ష్మి 4,000 పెన్షన్ వచ్చిందా సార్? 2,500 అసలు వాళ్ళు చెప్పింది సార్. అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వారు
నేను విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాల ముందు వారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో 20,000 చేసినాం 25,000 చేసినాం అని చెప్పేసి అన్నారు కదా. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ ఒక్క గ్రామం 107 గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి. అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష. మీరు ప్రామిస్ చేసిన దానిలో కొంత 50% వరకు వచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు మొత్తం అడుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం. మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగరేస్తా అధ్యక్ష. అది నేను వదిలిపెడుతున్నా అధ్యక్ష దాన్ని. ఎందుకంటే మేము ఇది మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాం. వారికి కొద్దిగా ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష. విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటిదాకా సెక్రటరీ కూడా 4 సార్లు సెక్రటరీలో మార్చిండ్రు. మాట్లాడుతున్నా అధ్యక్ష, నేను ఏం మాట్లాడతలేను. ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ 15 నెలల్లో జరిగిందో భారతదేశంలో ఏనాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఈ సంవత్సరంలో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్లో 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు. ఇది నేను రాసింది కాదు అధ్యక్ష, అనేక పేపర్లు వారు కూడా 1-2 సమయం మాట్లాడిండ్రు. 2 లక్షల మంది జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మొత్తం తగ్గిపోయిండ్రు. యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది, మేము పట్టించుకోవట్లేదని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క రిక్రూట్మెంట్ చేయలేదు. ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ మొత్తాన్ని పండబెట్టిండ్రు అధ్యక్ష. అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రిలో ఒక మాట చెప్పిండ్రు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపిగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇలా ఈ యూనివర్సిటీ విద్యార్థులకు 3,000 రూపాయలు ఇస్తున్నారు, 1,500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా 3,000 ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా? వాళ్ళందరినీ కూడా వ్యయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు? ఇది మానవ వనరుల మీద పెట్టిన అది, కాబట్టి మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగారు. మరి వారే ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి అయినరు, వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకో మాట కూడా చెప్పింది, ఇవాళ యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు, వాళ్ళు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు, పెంచుతామని చెప్తే మేము పెంచే 1,500 నుంచి 1,800 చేసి దాన్ని 3 నెలల నుంచి ₹1 రాలేదు అధ్యక్ష. వీరు వచ్చిన 15 నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీకి కానీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ₹1 రాలే, ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపినారు అధ్యక్ష. అంతే తప్ప కానీ ఎక్కడ చేయలేదు. దయచేసి విద్యాశాఖ మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అందరూ కూడా ఆలోచించి. సార్, నేను పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారు, చదువుకున్నవారు, వాస్తవాలు కొంచెం దగ్గరగా మాట్లాడతారని ఆశించాను అధ్యక్ష. వారు మాట్లాడాలని కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే వారు కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో కూడా గతంలో పనిచేశారు. కొంచెం వాస్తవాలు చెప్తే మేము కూడా ఏమైనా పనికొచ్చామంటే వాడుకుంటాం అనుకున్నాం. కానీ మరీ ఇంత బ్లేటెంట్గా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ చూస్తున్నారు, వారి సమయం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఒకవేళ మీరు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారని మీరు భావిస్తే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి గారు, నేను అధ్యక్ష, వారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఉంటారు, మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ శాఖను వారు చూస్తూ ఈరోజు అధ్యక్ష 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి 10 సంవత్సరాలు మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5,000 నుంచి 6,000 మంది టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష, 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాలు విద్యాశాఖ నిర్వీర్యం
చేసి మీరు ఎవరిని పట్టించుకోకపోతే టీచర్స్ని 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు అధ్యక్ష. 36,000 మంది టీచర్స్కి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే సీరియస్గా ఎక్సర్సైజ్ చేసి అన్ని సంఘాలను పిలిచి 36,000 మంది టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని పూర్తిగా మీరు గాలికి వదిలేస్తే సామాజిక యాంగిల్లో కూడా ఆలోచన చేసి విద్యాబుద్ధులు నేర్పేటువంటి యూనివర్సిటీస్ అన్నింటిలో అందరికీ సమానమైన సామాజిక న్యాయం కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో 12 మంది వైస్ ఛాన్సలర్స్ని సమాజంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాల నుంచి కూడా తీసుకొని ఈరోజు వీసీలు నియమించడమే కాకుండా మనం అందరం గర్వకారణంగా చూసేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి మొట్టమొదటిసారి